ఓకే. రైట్. సో, ఈరోజు మన కార్యక్రమాన్ని మనం ప్రార్థనతోటి ప్రారంభిద్దాం. ఓకే. నాతో పాటు అందరూ కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయాం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కథామహ్యం దధాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలాం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాక్షాతం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం శ్రీరాధా కృష్ణ పాద సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वते देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्याय नामने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय जय श्री चैतन्य जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधं श्रीचैतन्येश्वरम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण हरे कृष्ण। వీలైతే మీ వీడియో ఆన్ చేసుకోండి దయచేసి. సో మనం చాలా ఇంటరాక్టివ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ, జరుపుకోవచ్చు. ఓకే. ఎవరెవరికైతే వీడియో ఆన్ చేసుకునే వీలుందో దయచేసి ఆన్ చేసుకోండి. ఓకే. చాలా సంతోషం. ఓకే. హరే కృష్ణ. సో మనం లాస్ట్ క్లాస్ లో ఏ శ్లోకం వరకు చర్చించుకోవడం జరిగింది? 30 వరకు 30 ప్రభుజీ. ప్రభుజీ. 2వ చాప్టర్ 30 చాలా సాంఖ్య ఓకే. ఓకే. ఈ రోజు మనము భగవద్గీత సాంఖ్యయోగం రెండో అధ్యాయం సాంఖ్యయోగంలో 31 శ్లోకం నుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో నాతో పాటు అందరూ చెప్పండి. స్వధర్మం వాయిస్ కొద్దిగా బ్రేక్ వస్తున్నట్టు బ్రేక్ వస్తుంది అవుతుందా? ప్రభుజీ. హరే నాకెట్లా కృష్ణ. అవుతుందో లేదు ప్రభుజీ, క్లియర్ గానే ఉంది. గజమాతాజీ మీ దగ్గర మాతాజీ మీ ఇంటర్నెట్ అందరికి ఏమైనా ప్రాబ్లం బాగుంది. ఉందేమో చూడండి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే. ఓకే. స్వధర్మం అపి కృష్ణ చావేక్ష మిశ్రాజన్ ప్రభుజీ. స్వధర్మమపి చావేక్ష్య నావికంపితుం అర్హసి నవికంపితుం అర్హసి. ధర్మ్యాద్ చెప్పండి. ధర్మ్యాద్ ధర్మాత్ యుద్ధ ధర్మాత్ శ్రేయోన్యథా యుద్ధశ్రేయోన్యత క్షత్రియస్య న విద్యతే. క్షత్రియస్య న విద్యతే. సో కృష్ణుడు అర్జునుడితో అంటున్నారనమాట. ఏమని అంటున్నారంటే, ఓ అర్జున, నీ స్వధర్మమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని నువ్వు పరిపాలించు. ఓకే? నీ స్వధర్మాన్ని పాటించే కంటే గొప్ప కర్తవ్యం, గొప్ప ధర్మం ఇంకొకటి లేదు. నువ్వు చేసేటటువంటి ఈ యొక్క పాటించేటటువంటి ఈ ధర్మ యుద్ధం ఏదైతే ఉందో ఇది గొప్ప విలువలని సమాజంలో ఆ, మళ్ళీ పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. నీ క్షత్రియ ధర్మంని పాటించడం కంటే ఇతర ధర్మం పాటించడం గొప్ప కాదు. నీ క్షత్రియ ధర్మం, క్షాత్ర ధర్మాన్ని పాటించడమే గొప్ప ఇక్కడ ఈ ప్రస్తుతం అని చెప్పేసి కృష్ణుడు అంటున్నారనమాట అర్జునుడితోటి. సో క్షత్రియ అంటే అర్థం ఏంటి అంటే క్షత్ అంటే హాని, త్రియ అంటే
కాపాడేవాడు. ఎవరైతే ఇతరులని హాని నుండి కాపాడతాడో ఆయనని క్షత్రియ అని చెప్పేసి సంబోధిస్తారనమాట. ఈ క్షత్రియులకి చిన్నతనం నుంచే యుద్ధ నైపుణ్యాలు, అలాగే మనుష్యులని ఇతరుల నుండి, క్రూర మృగాల నుండి, అలాగే క్రూరమైనటువంటి మనుషుల నుండి యుద్ధం ద్వారా ఎలా కాపాడాలో చిన్నప్పటి నుండే ఆ యుద్ధ నైపుణ్యాలన్నీ నేర్పిస్తారనమాట. సో అన్ని యుద్ధ నైపుణ్యాలు నేర్పిస్తారు కాబట్టి అతనికి ఒక బాధ్యత ఇచ్చారు సమాజంలో. ఏంటి, మీ యొక్క సామాన్యమైనటువంటి ప్రజలందరినీ కూడా ఇతర శత్రు రాజుల నుండి, అలాగే క్రూరమైనటువంటి మనుషుల నుండి, క్రూరమైనటువంటి జంతువుల నుండి కాపాడే బాధ్యత ఆయనకి ఇచ్చారు. సో ఆ బాధ్యత నిర్వర్తించడమే ఆ క్షత్రుడి యొక్క స్వధర్మం. అందు గురించనే క్షత్రియులు వెంటనే వాళ్ళు సన్యాసాశ్రమం స్వీకరించడానికి అర్హులు కారు. వాళ్ళు చాలా కాలం వాళ్ళ వయస్సులో ఉన్నంత వరకు రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజల సంక్షేమం గురించి పాటుపడుతూ ఉండి, వాళ్ళ యొక్క వయసు ఎప్పుడైతే నేను రాజ్యాన్ని పరిపాలించే ఓపిక నాకు లేదు, శరీరం సహకరించలేదు అనే సమయంలో అప్పుడు వాళ్ళు రాజ్యాధికారం నుండి వైదొలిగి వాళ్ళు వానప్రస్థ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. అంతే తప్ప యవ్వనంలో ఇంకా శరీరంలో శక్తి ఉండగానే సన్యాసాశ్రమాన్ని స్వీకరించకూడదు. అది ధర్మం. అయితే హింస మన అందరికీ తెలుసు, హింస అనేది అధర్మం, ఒకరిని హింసించకూడదు. కానీ ఇక్కడ కృష్ణుడు హింసే ధర్మం అంటున్నాడు. ఎందుకంటే సమయము, సందర్భం కాబట్టి. ధర్మం అనేది దేశ కాల పరిస్థితులని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అర్జును యొక్క ధర్మం ఏంటి? క్షత్రియుడిలాగా హరే కృష్ణ యుద్ధం చేయడం. ఒకవేళ ఆయన యుద్ధం చేయకపోతే ఏం జరుగుతుంది? ఆయన సన్యాసం పుచ్చుకుంటానన్నాడు కదా. సన్యాసం పుచ్చుకుంటా అన్నాడు. అయితే యుద్ధం చేయకపోతే ఇంకా అధర్మంతో కూడుకున్నటువంటి రాజులంతా రాజ్యాన్ని పరిపాలించేస్తారు. అంతే కదా? అవునవును, అధర్మం పెరిగిపోతుంది. అయితే ఈ యొక్క అహింస మార్గం అనేది ఏదైతే ఉందో అది రాజనీతిలో ఒక భాగం మాత్రమే, కానీ పూర్తి రాజనీతి అది కాదు. ఎక్కడెక్కడైతే హింస అవసరమో, హింస ద్వారా ధర్మాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా హింసతోనే ధర్మాన్ని నెలకొల్పాలి. ఎలాగైతే మనకు శాస్త్రంలో మాట అంటారు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్పేసి, అలాగా ధర్మాన్ని స్థాపించాలంటే హింస చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా హింస చేయాల్సిందే. మన స్వార్థం కోసం చేయట్లేదు, అక్కడ ధర్మాన్ని నెలకొల్పడం కోసం చేస్తున్నారు. ఒకవేళ గనక హింస అవసరమైన చోట హింస చేయలేదనుకో, దాని వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947, 1947. ఏ ఉద్యమం ద్వారా వచ్చింది స్వాతంత్రం? అహింస. ఏ ఉద్యమం ద్వారా వచ్చింది స్వాతంత్రం? అహింస. గాంధీ గారు అహింస ఉద్యమం ద్వారా స్వాతంత్రం వచ్చింది. కానీ చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటి అంటే, మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది, కానీ అంతకంటే ఒక 5 సంవత్సరాల ముందే ఈ యొక్క స్వాతంత్ర సమర ఉద్యమం ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయికి చేరుకుందనమాట. అప్పుడు మన గొప్ప వీరులు, మన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు నెలకొల్పినటువంటి సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యము చాలా భయభ్రాంతులకి గురి చేసింది మన బ్రిటిష్ వాళ్ళని. ఎంత అంటే బ్రిటిష్ ఒక సైనికుడిని నడి రోడ్డు మీద అంటే ఎవరైతే దుర్మార్గ బుద్ధితో ఉన్న సైనికుడిని నడి రోడ్డు మీద కాల్చేయడం జరిగింది. అలా అంత హింసతోటి ఆ ఉద్యమం నడుస్తుంది. ఆ క్రమంలో బ్రిటిష్ వాళ్ళు ఒకానొక సమయంలో ఇంకా మనను ఇక్కడ ఉంటే బ్రతకనివ్వరని చెప్పేసి భయానికి లోనైపోయి వాళ్ళు వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారనమాట. అయితే ఇంత తీవ్ర స్థాయికి, ఈ హింసతో కూడుకున్నటువంటి తీవ్ర స్థాయికి చేరుకున్న పరిస్థితిని చూసి గాంధీ గారు ఏమన్నారంటే, ఆయన వెంటనే
మొత్తం అన్ని ఎవరెవరు స్వాతంత్రం గురించి ఏ ఉద్యమాలు చేస్తున్నారో అందరూ ఆపేసేయండి అని చెప్పేసి ఆపేశారనమాట. ఆపేసి ఆయన ఏమన్నారంటే, నేను అహింస ద్వారా స్వాతంత్రాన్ని సాధించాలనుకుంటున్నాను. నా సిద్ధాంతానికి విరుద్ధంగా మీరు హింస చేయడం అనేది నాకు నచ్చట్లేదు. ఇలాగే కొనసాగితే నా సిద్ధాంతం, ఈ అహింస సిద్ధాంతం అనేది ఎందుకు పనికి రాకుండా పోతుందని చెప్పేసి ఒక 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాలు ఎలాంటి ఏ, ఉద్యమం సరైనటువంటి ఉద్యమాలు చేయకపోయేసరికి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం జరిగింది. అయితే దానివల్ల మనకు జరిగిన నష్టం ఏంటి అంటే, ఈ అహింస ద్వారా అంటే మన నాన్ కోఆపరేటివ్ మూమెంట్, బ్రిటిష్ వాళ్ళకి సహకరించకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఓకే, కానీ ఎలా వెళ్ళారంటే మన దగ్గర ఉన్నటువంటి సంపదల్ని మొత్తం మూటగట్టుకుని వెళ్ళిపోయారు. దానివల్ల భారతదేశం కొన్ని దశాబ్దాలు దారిద్ర్యాన్ని అనుభవించాల్సి వచ్చింది. అహింస అనేది చాలా చాలా గొప్ప విషయం, కానీ దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడితే దాని యొక్క గొప్పదనం అలాగే ఉంటుంది. కానీ వాడకూడని చోట వాడడం వల్ల గొప్ప నష్టాన్ని మనము చవి చూడాల్సి వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ సంపదని తీసుకెళ్లారు, అలాగే దేశాన్ని కూడా ముక్కలు చేసి వెళ్ళిపోయారు. 2 ముక్కలు చేసి వెళ్ళిపోయారు. ఆ ముక్కలు చేయడం వల్ల ఇప్పటికీ మనము ఇంకా బాధలు పడుతూనే ఉన్నాం. అయితే అక్కడ నేను ఒక విషయం చదివాను. ఎవరైతే గాంధీ గారిని చంపారో, ఘాడ్సే అనే ఓ వ్యక్తి, ఆయన్ని అడగడం జరిగింది, మీరు ఎందుకు చంపారు గాంధీ గారిని అంటే, నేను గాంధీజీకి చాలా చాలా గొప్ప అభిమానిని, కానీ ఆయన ఎందుకు చంపానంటే ఆయన కళ్ళ ముందే దేశం ముక్కలవుతున్నా కూడా ఆయన ఆపలేకపోయారు. ఇలాగే ఉంటే ఇంకా ముక్కలవుతుందేమో అనే బాధతోని నేను ఆయనని చంపాల్సి వచ్చిందని చెప్పేసి గాడ్సే చెప్పారనమాట, ఆయన స్టేట్మెంట్. అంటే హింస పాటించాల్సిన చోట అహింస పాటించడం వల్ల నష్టము, సమాజానికి నష్టం జరిగింది, తనకి కూడా నష్టం జరిగింది. సో ఏదైతే ధర్మం ఉందో, ఏదైతే ఈ హింసతో కూడుకున్నటువంటి ధర్మం ఉందో, అది ఎక్కడ పాటించాలో అక్కడ ఖచ్చితంగా పాటించాలి. యుద్ధ రంగంలో ఒకవేళ గనక ఒక రాజు ఇంకొక రాజుతో పోట్లాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, ఆ యుద్ధం చేస్తున్న క్రమంలో వాళ్ళు గనక శరీరాన్ని వదిలిపెడితే వాళ్ళకి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఎలాగైతే ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేసేటప్పుడు అంటే కలియుగం కంటే ముందున్నటువంటి ద్వాపర, త్రేత, సత్యయుగాల్లో యజ్ఞం చేసేటప్పుడు ఒక పశువుని బలిచ్చేవారనమాట. అది ఎందుకు బలిచ్చేవారంటే, అలా బలి ఇయ్యడం వల్ల ఆ పశువుకి మళ్ళీ మానవ జన్మ దొరుకుతుంది, అలాగే ఈ బ్రాహ్మణుడికి కూడా ఉత్తమ లోకాల ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి బలిచ్చేవాడు అనమాట. అదే విధంగా ఒక క్షత్రియుడు కూడా యుద్ధములో శత్రురాజులని ఓడించి గనక సంహరిస్తే, లేదంటే సంహరింపబడినా కూడా ఆయనకి స్వర్గం ప్రాప్తిస్తుంది. క్షత్రియుడు యుద్ధం చేయడం ఎలాంటిది అంటే, ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయడం ఎలాంటిదో క్షత్రియుడికి యుద్ధం అలాంటిది. అయితే మనకి 2 రకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ఒకటి స్వధర్మం, ఇంకోటి సనాతన ధర్మం. ఏమేం ధర్మాలు ఉన్నాయి మనకి? మనం పాటించాల్సినటువంటి ధర్మాలు ఏంటి? స్వధర్మం, సనాతన ధర్మం. రైట్. స్వధర్మం అంటే మనం ఈ శరీరంతో ఉన్నంత కాలం శరీరంతోటి ఏ ధర్మాలు చేయాలో అవి చెయ్యాలి. ఈ శరీరం నుండి విముక్తి పొందేంత వరకు ఆ ధర్మాలను ఆచరిస్తూనే ఉండాలి. సనాతన ధర్మం అంటే మనం ఈ శరీరాన్ని నుండి విముక్తి పొందిన తర్వాత ఏదైతే ఆధ్యాత్మిక ధర్మం ఏదైతే ఉందో అది మనకు వర్తిస్తుంది. ఇంకా అప్పుడు శరీరానికి సంబంధించిన ధర్మాలు మనకు వర్తించవు. ఈ శరీరంతో ఏం ధర్మాలు చేయాలి అంటే, మనం ఏ వర్ణంలో ఉన్నామో, మనకి ఎన్ని వర్ణాలు ఉన్నాయండి? మనకి 4 వర్ణాలు. చాతుర్వర్ణ మయా సృష్టం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రం. రైట్, వెరీ గుడ్. ఓకే, ఈ చాతుర్వర్ణ ధర్మాల గురించి మనకి 4వ అధ్యాయంలో అలాగే 18వ అధ్యాయంలో కూడా మళ్ళీ కృష్ణ చెప్తారు. కానీ ప్రస్తుతానికి ఏ వర్ణంలో ఉన్నామో ఆ వర్ణానికి సంబంధించినటువంటి ధర్మాలు మనము ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే
మనకి మనము అధర్మాన్ని పాటిస్తున్నట్టు అయిపోతుంది. అయితే మనకి ఈ శరీరంతో ఉన్నప్పుడు మనకి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ధర్మాలు మనం ఉన్నటువంటి ఈ ఈ మనకున్నటువంటి ఈ బంధాలు మనం ఏ స్థానంలో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, ఎక్కడున్నామో ఆ దేశ కాల పరిస్థితిని బట్టి ఆ ధర్మాలు చేంజ్ అవుతూనే ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనమందరం ఇక్కడ క్లాస్‌లో సమావేశం అయినాం. అంటే ఈ భగవద్గీత రోజు పొద్దున్నే భగవద్గీత విందామని మనమందరం ఇక్కడ జూమ్‌లో జాయిన్ అయ్యాం. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మన ధర్మం ఏంటి? టయానికి క్లాస్‌లో జాయిన్ అవ్వాలి. ఒక మాల జపం చేయాలి. తర్వాత క్లాస్ వినాలి. వినేటప్పుడు శ్రద్ధగా విని, అర్థం చేసుకొని ఏమన్నా ప్రశ్నలుంటే అడగాలి. అలాగే మననేమన్నా ప్రశ్న అడిగినప్పుడు మనము సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అది ఇక్కడున్నటువంటి ధర్మం. ఓకే. ఇది అయిపోయిన తర్వాత మనం ఇదే ధర్మం పాటిస్తే నడవదు. మనం ఏ ఏ స్థాయిలో ఉన్నామో ఆ ధర్మం పాటించాలి. ఇది అయిపోయిన తర్వాత మనము ఒక గృహస్థ ధర్మం అంటే తల్లి అయితే ఒక తల్లి ధర్మం, ఒక తండ్రి అయితే ఉద్యోగాన్ని నిర్వర్తించే ధర్మం. మళ్ళీ వాళ్ళ ధర్మం చేంజ్ అయిపోతుంది. సో, అక్కడికెళ్ళి ఈ ధర్మాన్ని పాటిస్తే మళ్ళీ గొడవైపోతుంది. సో, అందు గురించని ఎక్కడ ఏ దేశ కాల పరిస్థితిని బట్టి ఈ ధర్మం అనేది చేంజ్ అవుతూనే ఉంటుందనమాట. అయితే మనకి సామాన్యమైనటువంటి ప్రాథమికమైనటువంటి ధర్మం ఏంటి అంటే మనము ఆధ్యాత్మిక సాధనలో ఎంతో కొంత ముందుకు వెళ్తూ ఉండాలనమాట. అయితే మనకి భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తారు. అంటే మనుష్యులకి ఏ ధర్మం వర్తిస్తుంది? మనుషులకి ఏ ధర్మం వర్తిస్తుంది? ప్రతినిత్యం గూడా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఏం చెయ్యాలి అనే విషయాన్ని మనకి భాగవతంలో చెప్తారనమాట. నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. గురోర్న సాస్యాత్ గురోర్న సాక్షాత్ స్వజనో న సాస్యాత్ జనో సాక్షాత్ పితా న సాస్యాత్ సాక్షాత్ జననీ న సాస్యాత్ జనన సాక్షాత్ దైవం న తత్స్యాన్ దైవం సత్యాన్ న పతిశ్చ సాస్యాన్ నమోచయేద్యః సముపేత మృత్యుం. మనందరం కూడా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము. అలాగే వివిధ స్థాయిలో ఉన్నాము. వివిధ బంధనాల్లో ఉన్నామనమాట. మనందరికీ కూడా ఈ యొక్క విషయం వర్తిస్తుంది. ఏమంటారంటే భాగవతంలో 5వ అధ్యాయంలో 5వ ఖండంలో 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో ఏమంటారంటే, ఎవరైతే కనుక వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని ఉద్ధరించే ఆధ్యాత్మిక పదంలో నడిపించలేకపోతే, ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే ఈ చక్రంలో నుండి బయటపడేయడానికి ప్రయత్నించకపోతే, వాళ్ళు వాళ్ళు ఆ యొక్క స్థాయిలో ఉండి కూడా వాళ్ళు వేస్ట్. అంటే ఎవరెవరంటే ఒక గురువు, ఒక తండ్రి, ఒక భర్త, ఒక తల్లి, అలాగే దైవం, దేవుడు. ఇవి వివిధ స్థాయిలు. గురువుది ఒక స్థాయి. ఏ గురువైతే తన శిష్యులని ఆధ్యాత్మిక పదం వైపు నడిపించాడో ఆయన గురువుగా ఉండి కూడా వేస్ట్. ఏ తండ్రైతే తన పిల్లలని ఆధ్యాత్మిక పదం వైపు నడిపించాడో ఆయన ఆ తండ్రిగా ఉండి కూడా వేస్ట్. ఎవరైతే తన భార్యని ఆధ్యాత్మిక పదం వైపు నడిపించలేడో ఆయన భర్తగా ఉండి కూడా వేస్ట్. ఎవరైతే తల్లి తన పిల్లలకి ఆధ్యాత్మిక విషయాలు బోధించదో ఆవిడ తల్లిగా ఉండి కూడా వేస్ట్. ఏ దైవమైతే తన యొక్క భక్తులని ఆధ్యాత్మిక పదం వైపు జన్మ, మృత్యు, జరా, వ్యాధి చక్రం నుండి పడేయడానికి వాళ్ళకి కృప చూపించరో ఆ దైవం వేస్ట్. అంటే మన అందరికీ కూడా ఈ శరీరంతో ఉన్నప్పుడు మనందరికీ కూడా ఒక ప్రాథమికమైనటువంటి ధర్మం ఏంటి అంటే, మనం ఎంతో కొంత ఆధ్యాత్మిక పురోగతి చెందడానికి ప్రయత్నం చేయాలి. ఎదుటి వాళ్ళు విన్నారా, వినలేదా? వింటే వాళ్ళ ఉన్నతి. వినకపోతే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినట్టు అవుతుంది. సో, అది మన ప్రాథమికమైనటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని మనము నిర్వర్తించకపోతే చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటామనమాట. అయితే
కృష్ణ తర్వాత ఏమంటారంటే ఆ తర్వాత శ్లోకంలో ఏమంటారంటే కృష్ణ ప్రభుజీ సనాతన ధర్మం అంటే ఒకసారి సనాతన ప్రభు ధర్మం గురించి ప్రభు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే సనాతన అంటే అతి పురాతనమైనటువంటి ఈ సృష్టి కానప్పటి నుండి ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో అది సనాతనం. సనాతనం అంటే చాలా చాలా పురాతనమైంది. దానికి ఒక ఈ సమయంలో మొదలైంది అనే మన ఏమంటారు ప్రామాణికం లేనటువంటిది. సృష్టి ఉన్నప్పటి నుండి సృష్టి కంటే ముందు నుంచి ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మం. అందుకే మనమందరినీ కూడా మనమందరం సనాతన ధర్మంలో ఉన్నామని ఎందుకంటారంటే ఈ యొక్క ధర్మం మనం ఏదైతే పాటిస్తున్నామో ఇప్పుడంటే మనం హిందూ ధర్మం అని చెప్పేసి దీనికి ఒక పేరు పెట్టుకోవడం జరిగింది. కానీ మనం ఉన్నటువంటి ఈ జాతి మనం ఉన్నటువంటి జాతి ఏదైతే ఉందో అది సనాతన ధర్మం అన్నమాట. ఈ సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక విషయాల గురించి మనకి బోధిస్తూ, అలాగే మనుష్యుడు తన దైనందిన జీవితంలో రెగ్యులర్ జీవితంలో ఏమేం చేయాలో అవన్నీ చెప్తుంటారన్నమాట. ఈ సనాతన ధర్మంలో బోధిస్తుంటారన్నమాట. ఉదాహరణకి మనకి భాగవతంలో మనకి ధర్మశాస్త్రం, ఈ సనాతన ధర్మంలో గొప్ప ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో ఏం చెప్తారంటే ఆవేశేషు మితో అన్యోన్యం జిగాంశంతో మహిక్షితాః యుద్ధమాన పరం శక్త్యా స్వర్గం యంతి అపరన్ముఖః యజ్ఞేషు పశవో బ్రహ్మన్ హన్యంతే సతతం ద్విజః సంస్కృతాః కిల మంత్రైశ్చ తే అపి స్వర్గం అవాప్నువాన్. సనాతన ధర్మంలో కేవలం ఆధ్యాత్మిక విషయాల గురించే కాదు, అంటే మనుష్యుడు ఏ ఏ స్థాయిలో ఉన్నప్పుడు ఏ ఏ ధర్మాలు పాటించాలో వాటన్నిటి గురించి కూడా చక్కగా చెప్తారనమాట. మనకి ఈ క్షత్రియుడికి తాను చేయాల్సినటువంటి యుద్ధమే స్వర్గాన్ని ప్రాప్తింపజేస్తుంది. అలాగే బ్రాహ్మణుడికి యజ్ఞం చేయడం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది. అందు గురించని క్షత్రియుడు క్షాత్ర ధర్మం చేయాలి, బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మం చేయాలి. అయితే బ్రాహ్మణుడు ధర్మం చేస్తున్నప్పుడు యజ్ఞంలో ఏదైతే పశువును బలిస్తాడో ఆ క్రతువు చేయడం వల్ల ఆయనకి ఉన్నత గతి లభిస్తుంది. కానీ అది కలియుగంలో వర్తించదు, ఇంతకు ముందు ఉన్నటువంటి యుగాల్లో వర్తిస్తుంది. సో ఇది సనాతన ధర్మము ప్రతి ఒక్క విషయం, ఒక తండ్రి ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, పెళ్లి బ్రహ్మచారి ఎలా ఉండాలి, పెళ్లి కాకముందు ఎలా ఉండాలి, పెళ్లి తర్వాత ఎలా ఉండాలి, ఇలాంటి చాలా ధర్మాలతో కూడుకున్నటువంటి శాస్త్రాలని మనకి అందిస్తుంది. మనకి పూర్వం ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆచార్యులు మనకి అందించారు. వాటన్నిటినీ మనం చదివి పాటిస్తే మనం సనాతన ధర్మం పాటిస్తున్న వాళ్ళం అవుతాం అనమాట. అయితే మనకు అన్ని చదివే అవకాశము, సమయము, తీరిక, ఓపిక లేదు. కాబట్టి మనము అన్నిటికీ సారవంతమైన అన్ని శాస్త్రాలు ధర్మాలకి సారవంతమైనటువంటి చక్కటి చిన్న గ్రంథమైనటువంటి ఈ భగవద్గీతని మనం నేర్చుకొని మన జీవితంలోకి సమన్వయపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో కృష్ణుడు తర్వాత అర్జునుడితో ఏమంటాడంటే నాతో పాటు చెప్పండి, యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖీనా క్షత్రియ పార్థ లభంతే యుద్ధమిదృశం. కృష్ణుడు ఏమంటున్నాడంటే అర్జునుతో, అర్జున అదృష్టవంతులయ్యా ఎవరైతే ఏ క్షత్రియులకైతే ఇలాంటి గొప్ప అవకాశం దొరుకుతుందో, ధర్మయుద్ధం చేసే ఇలాంటి గొప్ప అదృష్టం ఏ క్షత్రియులకైతే దొరుకుతుందో వాళ్ళు అదృష్టవంతులయ్యా. ఎందుకంటే ఆ యుద్ధం చేస్తున్న క్రమంలో వాళ్ళు ఆ ప్రాణాలు వదిలినా కూడా వాళ్ళకి స్వర్గం ప్రాప్తిస్తుంది. వాళ్ళకి స్వర్గానికి వెళ్ళాలంటే మనము ఒక 100 యజ్ఞాలు చేయాలి. అంటే 100 యజ్ఞాలు కూడా ఎలా చేయాలంటే నిష్ఠతోని చాలా శరీరాన్ని నియమ నిబంధనలతో నడిపిస్తూ ఆ 100 యజ్ఞాలు చేయాలి. 100 యజ్ఞాలు చేస్తే అప్పుడు స్వర్గానికి వెళ్ళే అవకాశం మనకు వస్తుంది. కానీ ఇక్కడ క్షత్రియుడైనటువంటి అర్జునుడికి చిన్నప్పటి నుండి ఆయనకి యుద్ధ నైపుణ్యాలన్నీ నేర్పించారు. ఆ యుద్ధ నైపుణ్యాలనే ఆయన చక్కగా ప్రదర్శిస్తే ఆయనకి స్వర్గం వచ్చేస్తుంది. అంటే తన ధర్మాన్ని తాను చేయడం వల్లే ఆయనకి ఎలాంటి ప్రయాస లేకుండా స్వర్గం ప్రాప్తిస్తుంది.
సో ఎంత అదృష్టం ఇప్పుడు మీరు చేసే పని చేస్తున్నారనుకోండి. మీరు చేసే ఉద్యోగం చేస్తే మీకు స్వర్గం వస్తుందంటే ఎంత హాయిగా ఉంటుంది? మీరు ఇంట్లో చేయాల్సిన ఒక తల్లి ఉందనుకోండి. అమ్మ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా పిల్లలకి వండి పెట్టండి. వండి పెడితే చాలు. మీకు ఖచ్చితంగా మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఉన్నత గతులు ప్రాప్తిస్తాయంటే అంతేనా? ఎంత బావుంటుంది? అవును ప్రభు. సో మనమేం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మనం ఏం నేర్చుకున్నామో, ఏం చేయాలో అది చేస్తే చాలు. మనకు ఉన్నత శిఖరాలకి వెళ్ళిపోతాం మనం. అదే కృష్ణుడు కూడా అర్జునుడికి చెప్తున్నానన్నమాట. చెప్తూ అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక చక్కటి ఉదాహరణ చెప్తారనమాట. క్షత్రియుల యొక్క ధర్మం ఏంటి అని. క్షత్రియో హి ప్రజారక్షాన్ శస్త్రపాణి ప్రదండయాన్ నిర్జిత్యా పరాసన్యాది క్షితం ధర్మేణ పాలయేత్. క్షత్రియుల యొక్క ధర్మం ప్రజలను రక్షించడానికి. ఆ ప్రజలను రక్షించడానికి హింసతోడు కూడుకున్నటువంటి ధర్మాన్ని పాటించినప్పటికీ కూడా వాళ్ళు ఉత్తమ గతులనే పొందుతారని వ్యాస భగవానుడు ధర్మశాస్త్రంలో చెప్పారని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇస్తారనమాట. అయితే ఇది మనందరికీ కూడా వర్తిస్తుందండి. మనము కూడా మనకేదైతే ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందో, పాటించే బాధ్యత మన మీద ఉందో అది పాటిస్తే గనక మనం ఖచ్చితంగా మనం కూడా ఉన్నత గతులకు వెళ్తాం. అలా అయితే అది పాటించే ముందు మన ధర్మం ఏంటి, మన ధర్మం మనం పాటించాల్సినటువంటి ధర్మాలు ఏంటి అనేటివి మనము తెలుసుకుంటే మనము చక్కగా తెలుసుకొని మనం కనుక చక్కగా పాటించడం మొదలు పెడితే మన జీవితం కూడా సఫలమవుతుంది. ఎలాగైతే ఇంతకుముందు చెప్పాను నేను, మనము చేసే ప్రతి పని మనం ఒక గృహస్థు కావచ్చు, ఒక ఉద్యోగి కావచ్చు, మన దేశ పౌరులం కావచ్చు, ఆయా స్థాయిలో ఏ ధర్మాలు ఉన్నాయో వాటిని తెలుసుకొని మనం చక్కగా ప్రయత్నిస్తే గనక చేయడానికి ప్రయత్నిస్తే గనక మనకి చాలా చాలా ఉన్నత స్థితికి వెళ్తామన్నమాట. అయితే కృష్ణ ఇంకా ఏమంటున్నారంటే నాతో పాటు చెప్పండి. అతచేత్వాం ఇమాం ధర్మం సంగ్రామం న కరిష్యసి తథా స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ఓకే, కృష్ణుడు ఏమంటున్నాడంటే ఒకవేళ గనుక నువ్వు చేయాల్సినటువంటి ధర్మాన్ని చేయలేదనుకో, అప్పుడు ఏమైతుందంటే నువ్వు అపకీర్తి పాలవుతావు. అలాగే లేనిపోని పాపం చుట్టుకుంటుంది నీకు. అయితే మనందరికీ కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. అరే నేను ఏం తప్పు చేయలేదు, అయినా కూడా నాకు ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి, నేనేం ఈ పాపం అనుభవించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని అందరికీ ఒక ప్రశ్న ఉంటుంది. అయితే మనము ప్రైమరీగా మనము ఎలా చెయ్యాలి, ఎలా బ్రతకాలి, ఎలాంటి ధర్మాన్ని పరిపాలించాలి అని తెలుసుకోకపోవడం వల్ల మనం జీవితంలో చాలా చాలా మనకు తెలియకుండానే చాలా చాలా తప్పులు చేసేస్తుంటాం. చేయడం వల్ల ఆ తప్పులు పాపాలైపోయి మనం అనుభవించాల్సిన దుస్థితి వస్తుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడనమాట. ఆయన చాలా కష్టపడి చదువుకొని చాలా ఉన్నత ఉద్యోగాన్ని సంపాదించాడు. లక్షల్లో ఉంటుంది శాలరీ. అయితే అన్నీ ఉన్నాయి, కారు, బంగ్లా, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. ఒక 7 సంవత్సరాలు చక్కగా భార్య పిల్లలతోని చక్కగా కాపురం చేశాడు. ఆ తర్వాత తన భార్య తనని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తను దాచిపెట్టినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది, పిల్లల్ని తీసుకొని. చాలా బాధపడ్డాడు ఆయన. నా దగ్గరకు వచ్చి ఒకసారి చెప్పుకున్నాడు. అరే నేను నా జీవితంలో నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నా భార్య పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకున్నాను నేను. వాళ్ళకి ఏది కావాలంటే అది నేను కొనిచ్చాను. వాళ్ళు ఇది అడుగుతారనే వాళ్ళు అడగక ముందే నేను తెచ్చిపెట్టేవాడిని నేను వాళ్ళకి. అలాంటిది వాళ్ళు నన్ను ఈరోజు ఒక శత్రువులాగా చూస్తున్నారు.
నేను చేసిన ఒకే తప్పు ఏంటంటే మా భార్య నా భార్య చాలా అవసరానికి మించిన లగ్జరీగా బ్రతకడానికి ఆమె ప్రయత్నం చేసింది. నేను అలా చేయకూడదని తనకి సర్ది చెప్పడానికి ప్రయత్నించిన. ఆ విషయం నా భార్యకి నచ్చలేదు, వెళ్ళిపోయింది. నేను చేసిన తప్పు ఏంటి ఇక్కడ అంటే, నువ్వు చేసింది అదే తప్పు. భార్యని ఎప్పుడన్నా నువ్వు నీ వెంట పెట్టుకొని ఒక ఆధ్యాత్మిక సత్సంగానికి తీసుకెళ్ళావా? నీ పిల్లలు, నీ భార్యతో సహా నువ్వు ఎన్నిసార్లు వారంలో మీరందరూ కలిసి గుడికెళ్ళారు? వారానికి ఒకసారి రెస్టారెంట్‌కి అయితే వెళ్తారు గానీ, గుడికైతే కష్టం. ఎప్పుడో పండుగలుంటే, ఆ రోజు వీలుంటే, ఓపికుంటే అప్పుడు వెళ్తారు. అవును. అయితే ఒక గృహస్థుగా జీవితం గడుపుతున్నప్పుడు మన యొక్క ప్రాథమిక ధర్మం ఏంటి అంటే, మొత్తం భోగాల వైపే వెళ్ళకుండా ఖచ్చితంగా మన కుటుంబంతో సహా మనము ప్రతి వారంలో ఒక రోజైనా దేవాలయానికి వెళ్ళాలి. వీలైతే అక్కడ ఎంతో కొంత సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఇంకా వీలుంటే అక్కడ జరిగేటటువంటి సత్సంగాల్లో కూర్చొని మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయలేదనుకోండి, ఏం జరిగిపోతుందంటే, ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడమే ప్రాథమిక ధర్మమని, ఇంకా సుఖాలు మనం ఎంత అనుభవిస్తే ఇంకా కావాలని మనని అడుగుతూనే ఉంటాయి తప్ప, చాలులే అని చెప్పేసి ఎప్పుడు కూడా తృప్తి చెందం మనం. సో, అతి సామాన్యమైనటువంటి ఎలాంటి ఘోర పాపాలు చేయనటువంటి వ్యక్తి కూడా తాను పాటించాల్సినటువంటి సామాన్యమైన ధర్మాన్ని పాటించకపోవడం వల్ల ఘోరమైనటువంటి దుస్థితిని అనుభవించాలి. సో, మనందరం కూడా అది తెలుసుకోవాలి. మనం ఎందుకు ప్రాబ్లమ్స్‌లో ఉన్నాం, ఎందుకు కష్టాల్లో ఉన్నాము, ఎందుకు మన కుటుంబంలో మన ఏమంటారు డిస్టర్బెన్స్ ఉంది, ఎందుకు ఒకరి మధ్యలో గ్యాప్ ఉంది రిలేషన్‌షిప్‌లో, ఒకరినొకరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే మనకు తెలియదు. మనకి ఒకటే తెలుసు, ఏంటి అంటే నాకేది నచ్చుతుందో అది చేయడమే నా ధర్మం. ఎదుటి వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. వాళ్ళకేం నచ్చుతుందో అది చేయడమే ధర్మం అనుకుంటారు. సో, ఇద్దరు కూడా నేనేది చేయాలనుకుంటున్నానో అది చేయడం నేను ధర్మం అనుకోని, ఎదుటి వ్యక్తి కూడా తానేది చేయాలో అది చేయడమే ధర్మం అనుకోని, ఇద్దరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయడం వల్ల ఏమైపోయిందంటే ఈగో క్లాష్, అహంకారం దెబ్బతింటుంది. ఇద్దరు అహంకారానికి పోయి ఒకరికొకరి మధ్యలో ఆ యొక్క బంధుత్వాల మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. అలా కాకుండా మన ఇద్దరం కలిసి కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత ఏం చెయ్యాలో, మీరేం చేయాలో నేనేం చేయాలో తెలుసుకొని అవి చేద్దాం. నీకు ఇష్టమున్నా లేకపోయినా. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం మనం ఏం చేయాలో, మనకి కొద్దిగా ఇబ్బంది కలిగినా, కొద్దిగా మనకి చేయాలని మోటివేషన్ రాకపోయినా కూడా, ఇష్టం లేకపోయినా కూడా, శాస్త్రాన్ని గౌరవించి మనం అలా చేద్దాం. చేస్తే మనం ఎందుకు కలిసి ఉండలేము? సో, ఆ విషయాన్ని ఎవరు ఆలోచించక, నేను ఎప్పుడు తప్పు చేయలేదండి, నేను ఏ తప్పు చేయకున్నా కూడా నేను ఇట్లాంటి బాధలు అనుభవించాల్సి వస్తుంది అని బాధపడుతుంటారు. ఆ బాధపడే బదులు నేనేం చేయాల్సి శాస్త్రాల్లో నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఈ స్థాయిలో ఉన్నప్పుడు నేను ఏం చెయ్యాలో అది చేశానా లేదా అని పరిశీలించుకుంటే తెలుస్తుంది. అయితే ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఏ వ్యక్తి అయినా కూడా తాను ఎక్కడైనా ఉండని, ఉద్యోగిగా ఉండని, ఇంకా ఏ ఏ ఫీల్డ్‌లో ఉన్నా కూడా అక్కడికి సంబంధించినటువంటి ధర్మాల్ని ఖచ్చితంగా పాటించాలి. మనం ఉద్యోగులం అనుకోండి, ఉద్యోగులమైనప్పుడు ఉద్యోగం చేస్తున్న ఆఫీస్‌కి భగవద్గీత తీసుకెళ్ళి చదివితే అక్కడ ధర్మమే. అధర్మమే, ధర్మం కాదు. అది మీరు భగవద్గీత చదువుతున్నప్పుడు కూడా ఆఫీస్ పని, మీరు చేయాల్సినటువంటి ఆఫీస్ పని పక్కకు పెట్టి భగవద్గీత చదవడము అక్కడికి అది అధర్మమే అయిపోతుంది. ఒకవేళ మనకి ఆఫీస్‌లో లీజర్ టైమ్ దొరికింది, అప్పుడు మనకేం పని లేదు, అప్పుడు చదివితే మన సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్న వాళ్ళం అవుతాం. కానీ మనకిచ్చినటువంటి పనిని పక్కన పెట్టేసేసి, నేను ఇంత గొప్ప గ్రంథం చదువుతున్నా మీకు కనపడట్లేదా? మీరసలు నాస్తికుల్లాగా ఉన్నారు అని అన్నారనుకోండి ఎవరన్నా. మనం పని పక్కబెట్టి భగవద్గీత చదువుతుంటే ఆఫీస్‌లో, వాళ్ళది కాదు తప్పు, మనదది. అలాగే మనం గృహస్థ జీవితం అనుభవిస్తున్నప్పుడు కూడా, మన గృహస్థ జీవితం గడుపుతున్నప్పుడు కూడా
మనకు కొన్ని సామాన్య ధర్మాలు ఉన్నాయన్నమాట. ఇంట్లో మనం ఎంతో కొంత సత్సంగంలో పాలు పంచుకోవాలి. అలాగే మన కుటుంబ సభ్యుల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని కూడా వీలైతే ఇది చాలా బాగున్నాయి కార్యక్రమాలు. ఆహ్, మనం గూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తున్నారు. ఎందుకు తెలుసుకోకూడదు అని వాళ్ళని గూడా మోటివేట్ చేయాలి. వీలైతే గుడికి తీసుకురావాలి. ఎప్పుడైనా వీలైతే గుడిలో ఏదైనా చిన్న సేవ, గుడిలో సేవ చేయడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో అనుభవించాల్సినటువంటి కర్మలు తొలగిపోతాయి. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు మందిరం అంటే భగవంతుని యొక్క ఇల్లు. భగవంతుడు ఉన్న నివాసం. చోట. ఆయన ముందు మనం సేవ చేయడం వల్ల డైరెక్ట్‌గా మనము ఆయన దృష్టిలో పడిపోతాం. అప్పుడు మనకొచ్చే నియర్ బై ఆపదలు ఏవైతే ఉన్నాయో ఆయన రాకుండా మనల్ని రక్షిస్తారు. ఒకవేళ వచ్చినా గూడా దానివల్ల చాలా ప్రమాదం, గొప్ప కష్టం కలగకుండా కొద్దిపాటి ప్రమాదంతోటే ఆయన తీర్చేస్తారనమాట. ఇలాంటి మనము శరీరంతో ఉన్నప్పుడు ఏ ధర్మాలు చేయాలో అవి తెలుసుకొని మనం గనక పాటిస్తే మనము చాలా చాలా పాపాల నుండి బయటపడతామనమాట. అయితే మన కృష్ణుడు ఈరోజు ఏం చెప్పారంటే, మనము ఏ వర్ణంలో ఉన్నామో ఆ ధర్మాన్ని పాటించడం ఉత్తమము. అదే మనకి జీవితంలో ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దానివల్లే మనకి ముక్తి లభిస్తుంది. అలాగే మన యొక్క పురోగతి కూడా ఉంటుంది. మన యొక్క పురోగతి ఉంటుంది. అలాగే మనకి ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు. ఒకవేళ గనక మనము మూడో పాయింట్ ఏం చెప్తున్నారు, ఒకవేళ గనక మనం చేయాల్సినటువంటి మనకి నిర్దేశించినటువంటి ఆ ధర్మాన్ని మనం పాటించకపోతే మనకు తెలియకుండానే మనము పాపకూపంలోకి పడిపోతాము అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. సో ఏమేం చెప్పారు కృష్ణుడు? 3 పాయింట్స్. ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి దయచేసి. మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి అని. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ధర్మాన్ని నిర్వర్తిస్తూ దైవ కార్యక్రమాలలో పాల్గొంటుండాలి. ఇక్కడ ఇది నిర్వర్తించాలి, టైంని బట్టి సమయాన్ని బట్టి మనం అన్ని కూడా నిర్వర్తించాలి అనేది కూడా చెప్పారు. మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. మనం నిర్వర్తించుకుంటూనే మన కుటుంబ సభ్యులకు కూడా మన సాంప్రదాయాన్ని, మన పద్ధతులను మనం నేర్పిస్తా ఉంటే మన పిల్లలు కూడా అది ఆచరించి మనతో పాటుగా దేవాలయాలకు, మందిరాలకు రావడం, దేవుడు సేవ చేయటము, అందరికి సేవ చేయటము అవన్నీ నేర్చుకుంటారు ప్రభుజీ. అది మన స్వాధీనం అని చెప్పారు. హరే కృష్ణ. ఓకే, సో మూడో పాయింట్ ఏంటి? మన పనులు మనం సక్రమంగా చేయకపోతే నరకానికి కూడా పాపకూపంలో పడిపోతాం. లేనిపోని పాపాలను. పాపం ఎలా వస్తుంది అంటే, మనము చేయాల్సిన పనిని చేయాల్సిన సమయానికి చేయాల్సిన ప్లేస్ లో చేయకపోవడం వల్లనే పాపం వస్తుంది. ఓకే, సో 3 పాయింట్స్ మనకి కృష్ణుడు అద్భుతంగా చెప్పారు. ఓకే, సో జానకి రామయ్య ప్రభు చెప్పండి, మీకు ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రశ్న ఉంది ప్రభుజీ. ఇప్పుడు ప్రభుజీ స్వధర్మం చెయ్యాలి, మనం స్వధర్మం చేస్తూ సనాతన ధర్మం చెయ్యాలి. అయితే ప్రభుజీ ఇప్పుడు బహుశా ఒక మ్యారీడ్ 25-26 years లో భార్య పిల్లలు అందరూ ఉంటారు. అలాంటప్పుడు ఆయన స్వధర్మం చేయకుండా ఒక వానప్రస్థమో సన్యాసమో చేశారనుకో ప్రభుజీ, ఆయన పాపకోపంలోకి వెళ్తారా ఏంటిది? ఖచ్చితంగా పాపంలోకి వెళ్తాడు. అది తప్పు, అలా చేయడం తప్పు. నువ్వు బాధ్యతగా పెళ్ళి మరి ఆ ఉద్దేశం ఉంటే పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? అంటే అప్పటికి అలాంటి ఆలోచన రాకపోవచ్చు కదా ప్రభుజీ, మధ్యలో రావచ్చు కదా, వానప్రస్థము సన్యాసం చేసుకుంటారు. ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి. అయితే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి భార్యను వదిలిపెట్టి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళమని ఏ శాస్త్రాలు చెప్పలేదు మనకి. నువ్వు ఏ ఆశ్రమంలో ఒక బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే ధర్మము అనే మనకి సందేశం మనకి సనాతన ధర్మంలో శాస్త్రాల్లో ఉంది. గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత భార్యతో పాటు సంసారం చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ముందుకెళ్లాలో మనకి చెప్పారు. సో గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత భార్యతో పాటు ఆ నియమ నిబంధనలను పాటిస్తూ ఉంటే అప్పుడు కూడా మనకు ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది కదా.
వదిలిపెట్టి మనం ఇంకొక వ్యక్తికి అన్యాయం చేసి ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నేనున్నాను. నేను పెళ్లి కాకముందు నుంచి ఎంతో కొంత ఆధ్యాత్మిక జీవితాన్ని ఇస్కాన్‌కి పరిచయం. ఎంతో కొంత ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. పెళ్లయిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాను. సో, మన యొక్క జీవిత భాగస్వామి సహకరిస్తుందా? సహకరించదా? నాకనవసరం. నేను ఎలా నాకున్నటువంటి పర్సనల్ సమయం ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, ఇతరులకు నేర్పియడానికి మా గురువు గారి కృప వల్ల ప్రయత్నం చేస్తున్నాను. ఆవిడ పాటిస్తుందా? ఆవిడకి చెప్తాను. ఇలా చెయ్యి బాగుంటుంది. ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంక జీవితంలో ఇంకా ముందుకెళ్తాం. విని ఆవిడ పాటించిందా? ఆవిడ కూడా తరిస్తుంది. పాటించలేదా? అంతరిస్తుంది. అంతే. సో, మన అయితే కర్తవ్యంని ప్రభుజీ హ్మ్. ప్రభుజీ అంటే ప్రభుపాదులతో పోల్చుకోవడానికి కాదు మనకి. అంటే ప్రభుపాదులు 24 ఇయర్స్‌లో ఇలాగ అందరికీ విడిచిపెట్టేసి వెళ్ళారు కదా! లేదు. 75 years. ఆయన చక్కగా ఆయనకి దీక్ష ఆయన చాలా యుక్త వయసులోనే వచ్చింది గానీ, ఆయన తన తనకి ఆయన సన్యాసం స్వీకరించే సమయానికి వాళ్ళ ప్రభుపాదుల వారి పిల్లలు చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు కుటుంబ బాధ్యతలు స్వీకరించే స్థాయికి వాళ్ళు ఎదిగిన తర్వాత అప్పుడు ఆయన సన్యాసాశ్రమం స్వీకరించారు. అది కూడా సతీమణి అనుమతితోటే ఆయన వెళ్లారు. ఓకే ప్రభు. ఓకే ప్రభు. థాంక్యూ. ఓకే. హరే కృష్ణ. అందుకే మనకి ఒక చాలా పొరపాటు మనం ఏం చేస్తుంటామంటే, మనకేం నచ్చుతుందో ఆ నిర్ణయం మనం తొందరపడి తీసేసుకుంటామనమాట. మనము జీవితంలో ఒక గురువుని ఎంచుకొని మనకి చక్కటి గైడెన్స్ ఇచ్చే ఒక ఆధ్యాత్మిక గురువుని ఎంచుకొని, ఆయన సూచనల మేరకు మనం జీవితాన్ని గడపడానికి మనము ఇష్టపడము. ఒకవేళ గనుక ఎవరైనా ప్రతి ఒక్కరు గూడా ఇప్పుడు నేనున్నాను. భగవద్గీత నేను చదివాను చాలా సార్లు. ఎన్నో కొన్ని విషయాలు తెలుసు. అయినా గూడా నేను ఒక గురువు ఆశ్రయంలో ఉండి ఆయన సూచనలు నేను పాటిస్తూ ఉంటాననమాట. ఇంక నాకు తెలిసిపోయింది కొద్దిగా చదవగానే నాకు తెలిసిపోయిందని జెప్పేసి అహంకారంతోటి ఇంక నాకెవరు అవసరం లేదని జెప్పేసి నేనెప్పుడు అనుకోను. అలా అనుకోవడం గూడా తప్పే. సో, ఎవరికైతే అలాగా యుక్త వయసులోనే వైరాగ్యాన్ని స్వీకరించాలి, వానప్రస్థ సన్యాసాశ్రమానికెళ్ళాలి అనంటే, ఒక ఆధ్యాత్మిక గురువుని, చక్కటి గురువుని, ఒక పరంపరాగతమైనటువంటి సాంప్రదాయాన్ని పాటించే గురువుని ఆశ్రయించి, ఆయన సూచనలను విని, ఆయన సూచన మేరకు గనక మనము పాటిస్తే జీవితాన్ని గడపడం పాటిస్తే అప్పుడు మనకి ఇంకా బాగుంటుంది. మనకేం చేయాలో తెలుస్తుంది. ఓకే. ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థాంక్యూ. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు మనిషిగా పుట్టినందుకు 2 చెప్పారు. స్వధర్మము, సనాతన ధర్మము. రైట్. నాకు డౌట్ ఏంటంటే ప్రభుజీ, స్వధర్మం అంటే మనం ఏ జన్మ అయితే తీసుకున్నామో, ఇప్పుడు క్షత్రియుడైతే యుద్ధం చేయడం ఎగ్జాంపుల్, బ్రాహ్మణుడైతే యజ్ఞాలు పూజలు చేయడం. మరి సనాతన ధర్మం అనేది సమ్మేళనం, శాస్త్రాలు అన్నిటి యొక్క సమ్మేళనం. మరి స్వధర్మం అనేది సనాతన ధర్మంలో ఒక భాగమేనా? నాకు కొంచెం ఇంకా సనాతన ధర్మం గురించి క్లారిటీ ఇవ్వరా ప్రభుజీ? తప్పకుండా మాతాజీ. స్వధర్మం అంటే మనము ఈ శరీరంతోటి ఏ పనులు చేయాలో వాటిని, అంటే శాస్త్రాల్లో ఏదైతే పనులు మనకి ఈ శరీరం పొందిన తర్వాత చేయాలని నిర్దేశించారో వాటిని చేయడం స్వధర్మం. ఓకే. అయితే ఈ స్వధర్మం పాటించే క్రమంలోనే మనము మనకు తెలియకుండానే సనాతన ధర్మాన్ని కూడా పాటిస్తున్నాం. ఎందుకంటే మనకెలా తెలుసు ఈ శరీరం పొందిన తర్వాత ఈ పనులు చేయాలని? శాస్త్రాలు చెప్తేనే తెలుసు గదా! అవును ప్రభుజీ. శాస్త్రాలు సనాతన ధర్మంలో భాగమే గదా! అవును ప్రభుజీ. సో, మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటి చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా స్టెప్ బై స్టెప్ ఎలా పాటించాలనేది మనకి శాస్త్రాల్లో చెప్పారు. ఈ శాస్త్రాలు సనాతన ధర్మంలో భాగమే. మనం వాటిని ఖచ్చితంగా పాటిస్తే గనక అప్పుడు మనము మనకి ఈ స్వధర్మాన్ని పాటిస్తున్నప్పటికి కూడా సనాతన ధర్మాన్ని పాటించే ఒక పాటిస్తుంటే అవుతుంది. ఈ స్వధర్మాన్ని పాటిస్తూ మనం ఎప్పుడైతే ఇంకా శరీరమును ముక్తి పొందుతామో అప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు
చక్కగా స్వధర్మాన్ని పాటించినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక పురోగతి అది మనకి కలుగుతుంది. అంటే ప్రభుజీ స్వధర్మం చేస్తూ చేస్తూ సనాతన ధర్మానికి దగ్గర అవుతాం, అంతేనా ప్రభుజీ? అంతే అంతే. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. సో చాలా చాలా సంతోషం ఈరోజు మీ అందరితో మనకి ప్రతిరోజు కూడా ఇలాగ సత్సంగానికి మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా సంతోషం. వీలైతే ఇంకా మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఈ సత్సంగంలోకి రావడానికి. అలాగే రేపు శివరాత్రి మహాపర్వదినం, అంటే శివుడు లింగోద్భవం అయినటువంటి రోజు. రేపు ఒక ప్రత్యేకత ఉంది. రేపు అందరూ కూడా ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం జాగరణ చేస్తారంటే మెలుకొని ఉంటారనమాట. అయితే మేము ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేసినాం. ఏంటి అంటే మన ఇస్కాన్ నందనవనం పుగూడలో రేపు సాయంకాలం అఖండ సంకీర్తన ఉంటుంది. అఖండ సంకీర్తన అంటే ఇంకా సాయంకాలం 8 గంటల నుండి ఉదయం వరకు సంకీర్తన జరుగుతూనే ఉంటుంది అనమాట, కథా కీర్తన జరుగుతూనే ఉంటుంది అనమాట. అంటే చాలా మంది జాగరణ ఉండి సినిమాలు సీరియళ్ళు చూస్తూ ఉంటారు. అట్లా కాకుండా జాగరణ ఎందుకు ఇచ్చారు, ఉపవాసం జాగరణ ఎందుకు ఇచ్చారంటే భగవంతునికి దగ్గరయ్యే అవ్వడానికి మనకు ఒక అవకాశం, ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని, పవిత్రమైనటువంటి సమయాన్ని మనకి నిర్దేశించారు. దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఎవరైనా కనుక వీలైతే దయచేసి మీరు ఇస్కాన్ నందనవనం పుగూడకి రావచ్చు, వచ్చి అఖండ సంకీర్తన పాలు పంచుకోవచ్చు. అక్కడ సంకీర్తనతో పాటు అందరికీ పలహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మరుసటి రోజు ఉదయం ఉపవాసం వదిలిన తర్వాత మళ్ళీ ప్రసాదం కూడా, నార్మల్ ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాకు దగ్గరున్న ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళి డొనేట్ చేస్తున్నాం ప్రభుజీ. నాకు అవకాశం అలా లేదు. నో ప్రాబ్లం. అంటే ఎవరైతే దగ్గరలో ఎవరు ఉంటారో అలా చేస్తున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ హరే ప్రభుజీ. ఈ రోజు క్లాసు స్వధర్మము సనాతన ధర్మం గురించి చక్కగా వివరించారు. మనకు కొన్ని తెలుసు అని అనుకుంటాం, కానీ వింటున్నప్పుడు ఇంకా ఆనందంగా, అరే అవును ఈ చిన్న తప్పు మనం చేసాము, ఇది మర్చిపోయాము, అవును ఇలా మళ్ళీ పాటించాలని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేశారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్.